కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణకి 2125 కోట్ల యుఏఈ పెట్టుబడులు రానున్నాయి. టారనీస్ క్యాపిటల్, షైవాస్ గ్రూప్ సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. బయోటెక్నాలజీ, డేటా సైన్స్, ఏఐ రంగంలో పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. తెలంగాణ రైజింగ్ నినాదంలో యుఏఈ సంస్థల భాగస్వామ్యం ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. ఏడాదిలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. 1,00,000 మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఇక్కడ ఉన్న ఇన్నోవేషన్ ని పెంపొందించే కార్యక్రమంతో పాటు బయోటెక్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సెంటర్స్ కానీ, డిఫెన్స్కి సంబంధించి, ఎనర్జీ ఫిన్టెక్ కంపెనీలకు సంబంధించి, అదేవిధంగా ఇతర రంగాలకు సంబంధించి ఈరోజు మీరు పెట్టుబడులు ఇక్కడ పెట్టమని మేము వారిని కోరటం జరిగింది. వారు ఇక్కడికి వచ్చి తెలంగాణ పురోగతిలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకొచ్చిన మరి ఈ షైవా గ్రూప్, అదేవిధంగా టారనీస్ క్యాపిటల్ తరఫున, మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. 5,020 మందికి ఉపాధి కలిగించే కార్యక్రమంతో 2,000 పై చెలుకు పెట్టుబడులు ఈరోజు వారు తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెడతా ఉన్న సందర్భంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు సంబంధించిన ఉద్యోగాలు కల్పించాలనే మా తపన, మా ఆలోచన, మా లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సంకల్పన భాగంలో వారు భాగస్వాములు అవుతున్నందుకు, తెలంగాణ రైజింగ్ అనే మా నినాదానికి వారు దాంట్లో భాగస్వాములు అవుతున్న సందర్భంలో ఈ 18 నెలలలో 60,000కు పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను వహిస్తూ ఏడాదిన్నర కాలంలో 3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు మరి వివిధ ఎంఓయూల ద్వారా తీసుకురావటం ఫలితంగా మరి ప్రైవేట్ రంగానికి సంబంధించి 1,00,000 మందికి పైగా తెలంగాణ యువతకి ఉద్యోగాలు లభించాయి.